అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో కల్తీ ఎరువులు అమ్ముతున్నారని రైతులు ఆందోళన. పట్టణంలోని కొన్ని ఫర్టిలైజర్స్ నందు రైతులు కొనుగోలు చేసిన క్రిమి సంహారక మందులకు రసీదులు లేవు. సరైన రసీదులు ఇవ్వకపోవడం, ఎరువులు నాణ్యత లేకపోవడంతో వ్యవసాయాధికారికి రైతులు ఫిర్యాదు. రైతుల ఫిర్యాదుతో దుకాణంపై దాడులు చేసి స్టాక్ చెకింగ్ చేసిన వ్యవసాయ అధికారి మోహన్ రైతులకు న్యాయం చేయకపోతే ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి, రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తామని రైతు రవినాయుడు అన్నారు. మాది చౌడేపల్లి మండలం. చౌడేపల్లి మండలంలో టమాటా రైతులు మొత్తం ఈ సీజన్లో టమాటానే పండిస్తాము. కానీ మాకు ఫర్టిలైజర్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. డ్రిప్ ఎరువుల్లో మొత్తం యూరియా కల్తీ, నకిలీ మందులు. ఈ యూరియా కల్తీ రావడం వల్ల మంచి కంపెనీ డ్రిప్ ఎరువు అని మేము తీసుకెళ్తున్న మంచి డ్రిప్ ఎరువులో మొత్తం యూరియా కల్తీ ఉంది. యూరియా కల్తీ వాడటం వల్ల టమాటా వైరస్ విల్ట్ అనే రోగంతో అది చనిపోతా ఉంది. దానికి ఇది వరకు ఇటువంటి పక్షంలో మందు లేదు. అది మేము ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ అందుకని మేమే ఇప్పుడు షాప్ దగ్గరికి వచ్చి యూరియా కల్తీ ఉన్న ఎరువుల్ని పట్టుకున్నాము. అందరికీ నమస్కారము. చౌడేపల్లి మండలంలోని శ్రీకృష్ణ అగ్రో ట్రేడర్స్ పైన నాసిరకపు పురుగు మందులు, ఎరువులు అమ్ముతా ఉండాలనేసి రైతులు అర్జీ ఇవ్వడం జరిగింది. దానిపైన చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ దుకాణాన్ని, గోడౌన్ని తనిఖీ చేసినాము. ఏవేవైతే స్టాక్స్ ఉన్నాయో స్టాక్స్ అన్ని ఫిజికల్గా ఉండే స్టాక్ అంతా రాసుకున్నాము. దాని ప్రకారము బిల్స్, ఇన్వాయిస్లు, బిల్లులు ఉన్నాయని కూడా తనిఖీ చేస్తాము. ఇంక మీదట ఏమంటే కానీ ప్రతి రైతులు ఎవరైనా కొనుగోలు చేసినా కానీ ఎంఆర్పి ధరలకే తప్పనిసరిగా విక్రయించాలా. విక్రయించిన ప్రతిదానికి బిల్లులు ఇవ్వాలా. స్టాక్ బోర్డ్స్ అంతా కూడా అప్డేట్ చేయాలా. ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువగా అమ్మినారంటే కానీ చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేస్తాము. ఉండే స్టాక్స్ అంతా కూడా ఇన్వాయిస్లు ఉండాలా. ఇన్వాయిస్ లేకపోతే అది అనాథరైజ్డ్ స్టాక్ అవుతుంది. అవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తాము.